మీకు తెలుసా 'మారియో ఇకార్డిని' అర్జెంటీనా టీమ్‌లోంచి ఎందుకు సస్పెండ్ చేశారు అని? మారియో ఇకార్డి ఒక గొప్ప స్ట్రైకర్. అతను ఆడిన టీమ్‌లో కల్లా అతని గోల్ స్కోరింగ్ ఎబిలిటీ, టెక్నికల్ ఎబిలిటీ అండ్ ఫినిషింగ్ గురించి చాలామంది పొగుడుతూ ఉంటారు. అతని కెరియర్ మొత్తంలో అతను ఎటువంటి లీగల్ ఇష్యూస్‌ని ఫేస్ చేయకుండా ఒక క్లీన్ షీట్‌ని ఉంచుకున్నాడు. కానీ ఒకానొక టైంలో అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన మాక్సీ లోపెస్‌తో అతను వెకేషన్‌కెళ్ళాడు. ఆ వెకేషన్‌లో మాక్సీ లోపెస్ వైఫ్ ఒకే సోఫా మీద కూర్చొని మారియో ఇకార్డిని పిలిచింది. మారియో ఇకార్డిని పిలిచి, "నాకు ఐప్యాడ్ కావాలి. నువ్వు కొనిస్తావా?" అని అడగటంతో తను, "ఐప్యాడ్ నువ్వు నన్నెందుకు అడుగుతున్నావు? మాక్సీ లోపెస్ ఇస్తాడు కదా!" అన్న ఆలోచన కూడా లేకుండా అతను వచ్చేటప్పుడు ఒక ఐప్యాడ్‌ని తీసుకొనొచ్చాడు. అలా వీళ్ళిద్దరి మధ్యన కొనసాగిన మాటలు చివరికి ఎఫైర్‌కి దారి తీశాయి. ఎంతగా అంటే చివరికి మాక్సీ లోపెస్ వాళ్ళ ఎఫైర్ ఉందని తెలియకుండానే 1 ఇయర్ గడిచిన తర్వాత వాళ్ళ వైఫ్ డైవర్స్‌కి ఫైల్ చేసింది. అప్పుడు వరకు కూడా మాక్సీ లోపెస్‌కి వీళ్ళిద్దరి మధ్యలో ఎఫైర్ ఉందని తెలీదు. మీరనుకోవచ్చు చాలా ఫీల్డ్స్‌లో కూడా మనం ఎఫైర్స్ చూస్తాము. కానీ ఇది ఏంటి స్పెషల్ అని అనుకోవచ్చు. కానీ దీంట్లో మాక్సీ లోపెస్ యొక్క ఇద్దరు పిల్లల కస్టడీని తీసుకున్నాడు. వారి ఇద్దరు పిల్లల కస్టడీని తీసుకొని మారియో ఇకార్డి నుంచి అలిమోనీని డిమాండ్ చేసింది. సో, ఇలా మారియో ఇకార్డి ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేయటమే కాకుండా మాక్సీ లోపెస్ యొక్క ఇద్దరు పిల్లల కస్టడీని తీసుకున్నారు. ఇది విన్న అర్జెంటీనా టీమ్ మారియో ఇకార్డిని నేషనల్ గేమ్‌కి ఆడనివ్వలేదు. ఆడనివ్వటమే కాకుండా అర్జెంటీనా ఆడే ప్రతి ఒక్క గేమ్ నుంచి అతన్ని బ్యాన్ చేసింది. మరి ముఖ్యంగా ఆ టైంలో మెస్సీ అర్జెంటీనాకి కెప్టెన్‌గా ఉండటం వల్ల మెస్సీ కూడా మారియో ఇకార్డిని అందరి నుంచి అవాయిడ్ చేయమన్నాడు. సో, మెస్సీ కూడా పర్సనల్‌గా మారియో ఇకార్డి చెప్పే రీజన్‌ని ఏం పట్టించుకోలేదు. మోర్ ఓవర్ ఆ టైంలో అర్జెంటీనాకి స్ట్రైకర్స్ అండ్ ఫార్వర్డ్స్ కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు. సో, అయినప్పటికీ కూడా మారియో ఇకార్డిని అసలు పట్టించుకోకుండా అతన్ని పూర్తిగా బ్యాన్ చేశారు.